హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయటైతే సన్న జల్లయితే పడుతుంది. ఈ సన్న జల్లు, ఈ వర్షానికైతే ఒక చిన్న కాఫీ తాగితే బాగుంటుందండి. మా వారు పొద్దున్నే నాకంటే ముందే లేసి ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. నేనైతే కాఫీ పెట్టేసాను. ఇక అందరం అయితే తాగేసేసాము. పిల్లోడు కూడా తాగాడు ఈరోజు. ఇక తాగిన తర్వాత వంట పనైతే స్టార్ట్ చేయాలి కదా! ఇంక ఈ లోపల మా పిల్లోడు, మా వారైతే కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని బయటకైతే వెళ్ళిపోయారు బ్రష్‌లు చేయడానికి. వాళ్ళొచ్చేసరికి ఇల్లంతా ఇట్లా నీట్‌గా, క్లీన్‌గా ఊడ్చి అయితే పెట్టాననమాట. ఇంక నేనైతే టిఫిన్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న దోస పిండి ఉంది గదా! ఆ పిండినైతే ఈరోజు పునుగులుగా వేసుకుందాము. మళ్ళీ డైలీ ఇంకా అట్లేనా అని చెప్పి అనిపించింది. అందుకే పునుగైతే వేద్దామని చెప్పి నేను ఇక్కడ ఉల్లిపాయలైతే కట్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం అయితే పునుగుల్లోకి కాదులెండి. కొంచెం పచ్చిమిరపకాయల చట్నీలోకి గూడా వేద్దామని కొంచెం ఎక్కువే కోసుకున్నాను. కూరలోకి గూడా ఉంటాయి గదా అని చెప్పి ఇక టిఫిన్‌లోకి, అలాగే కూరలోకి, పచ్చడిలోకి మూడిటి కోసం అని చెప్పి ఇక్కడ ఉల్లిపాయలైతే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు కదా పునుగుల్లో. కొంతమందైతే ఎండు కారం కూడా వేస్తారు. నేనైతే పచ్చిమిరపకాయలు రెండే వేశాను పిల్లలు తినాలని చెప్పేసేసి. ఇంక ఇదిగోండి నిన్న వేసిన తర్వాత పిండి అయితే ఇదే మిగిలింది. ఇక దీంతోనైతే పునుగులు వేద్దాము అని అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం మరి జారుకున్నట్టు ఉంది. నిన్న నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి మరి దోసల్లోకి. ఈరోజు పునుగులు ఎలా వస్తాయో చూడాలి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర కూడా, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చక్కగా ఇది ఇలా అయితే కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకున్నాను. ఇంక నేనైతే పొయ్యి దగ్గరికి వచ్చేసి ఇది ఉంది కదా! పునుగులు వేసుకునే బాండి. ఇంక ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న ఈ పిండి ఉంది కదా! ఇదైతే వేసుకున్నానండి. ఇక వేసుకొని దీన్ని కొద్దిగా ఒక సిమ్‌లో పెట్టుకొని మనం మూత అయితే పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతే హైలో మాత్రం పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. అసలు ఉడకవు లోపల కూడా. అందుకే సిమ్‌లోనే పెట్టుకొని దీన్నైతే మనం కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవైతే కొంచెం ఉడికినాయండి. ఇవి ఇప్పుడు మనం మరలా దీన్ని తిరగేసుకోవాలన్నమాట. ఈ బాండీ కొనుక్కున్నప్పుడే దీనికొక చెక్కది స్టిక్ ఇచ్చారు. అది ఎక్కడ పారేశానో దానివల్ల ఏం ఉపయోగం ఉంటదిలే, దేనిదో దాన్ని తీయచ్చులే అని అనుకున్నాను. కానీ దాంతోనే తీయాలనుకుంటా. నాకైతే అప్పుడు తెలియక దాన్ని ఎక్కడో పారేసుకున్నాను. ఈ చాకుతో తీయడం వల్ల తెలియక ఈ ప్యాన్‌కి చుట్టూతా కూడాను గీతలు గీతలుగా పడిపోయినాయి. దానివల్ల కొంచెం అంటుకుపోతున్నాయి. అసలు అంతకుముందైతే అసలు ఎంత బాగొచ్చాయో, అంటుకోకుండా వచ్చాయన్నమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా! ఇంకెటు గీతలు పడినాయి కదా అని చెప్పి నిదానంగా అయితే కొంచెం తగలకుండానే జాగ్రత్తగా అయితే ఈ చాకుతోనే తిరగేస్తానన్నమాట. చాలా నీట్‌గా వచ్చినాయి. ఇవైతే చక్కగా ఉడికిపోయినాయండి. రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత ఒక డిష్ గిన్నె అయితే తీసుకొని ఇక అందులోకి మార్చుకున్నాను. ఇక మిగిలిపోయిన పిండి కూడా ఇంకొక వాయి అయితే వేసి పక్కన పెడితే ఇంక తర్వాతైనా పిల్లలు తింటారు కదా అని మిగిలిపోయిన పిండి కూడా వేసాను. తెల్లారికున్నా మళ్ళీ పులిసిపోతుంది. అవి పెట్టినా పిల్లలకి మళ్ళీ పొట్ట కడుపుబ్బరంలాగా ఉంటది కదా అని చెప్పి ఉన్న పిండి కూడా ఇంక ఈరోజే వేసేసాను. ఇక మొత్తానికైతే టిఫిన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ అయితే పునుగులే అసలు ఇంట్లో చేయను, తక్కువగా చేస్తాను. దోసపిండి కూడా ఎక్కువే వేసుకోను. ఒక రోజుకి లేదంటే తెల్లారి ఇంకొక కొంచెం వచ్చేటట్టుగా వేస్తాను. ఈ పునుగులు అనేది తక్కువగా వేస్తాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పట్టిద్ది. అందుకే కొంచెం నేనైతే దీన్ని స్కిప్ చేస్తాను. తినడానికైతే టేస్ట్ బాగుంటుందిలే కానీ ఆయిల్ చాలా పట్టిద్ది. ఎందుకో నాకైతే అలా అనిపించింది. దోసల కంటే కూడా ఇవి ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి. ఇంకైతే మిగిలిన పిండి ఇంకొక వాయి అయితే వేసానండి. ఇక నేనైతే ఇక్కడ ఈ పొయ్యి మీద ఉడుకుతూ ఉంటాయిలే అని చెప్పేసి దాన్నైతే సిమ్‌లో పెట్టి ఇక మూత పెట్టి నేనైతే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవి చట్నీలోకి. ఈ కాంబినేషన్‌లోకి అయితే చట్నీ చాలా బాగుండిద్ది కానీ మాడుపు కారం అయితే ఇంకా బాగుంటుంది. ఇంట్లో మాడుపు కారం ఉంది, దాంతో సరిపెట్టుకోండి అని అడిగితే వద్దని చెప్పేసి అన్నారు. నాకు కూడా అనిపించింది సరే పచ్చడి చేస్తే మధ్యాహ్నం కూరలతో పాటు ఈ పచ్చడి కూడా వేసుకొని తినొచ్చులే అన్న ఉద్దేశంతో నేను కూడా ఇక పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకున్నానులే. ఈ రోజు ఎందుకో నాకు చాలా పెందలాడి మెలకువ వచ్చింది 5:30 కల్లా. ఇక లెగిసాను. లెగడంతో ఇక వెంటనే పనులైతే స్టార్ట్ చేసేసాను. ఒక్క అరగంట ముందు లెగడం వల్ల ఈరోజు నాకు పని ఎంత తొందరగా అయిందంటే అంత తొందరగా అయింది. నిజంగా 6 గంటలకు లెగుస్తాను నేను యాక్చువల్‌గా. 6 గంటలకు లేసి 6, 6:30 కల్లా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక ఇంట్లో పనైతే స్టార్ట్ చేస్తాను. అలాంటిది ఈరోజు 5:30కి లెగడం వల్ల ఒక్క అరగంటే ముందు లెగిసాను. ఒక్క అరగంట ముందు లెగడం వల్ల నాకు ఇంట్లో పనంతా చాలా తొందరగా అయిపోయింది. హడావుడి పడ్డట్టు కూడా అనిపించలేదు. కానీ ఎంత పని చేశానంటే ఈరోజు ఎన్ని పనులు చేశాను ఉదయం లెగడంతో. అంట్లు, బట్టలు, ఇల్లు నీట్‌గా ఊడ్చేసాను, తుడిచేసాను. ఆ తర్వాతే ఈ టిఫిన్ పనులన్నీ మీకు చూపించేయి. ఇక పునుగులేసాను, పచ్చడి చేశాను, వంట కంప్లీట్ చేశాను, అన్నీ కంప్లీట్ చేశాను ఒక్క అరగంట ముందు లెగడం వల్ల. ఎందుకనో ఒక్కోసారి
ఎంత ఫాస్ట్‌గా చేసిన పనైతే కంప్లీట్ అవ్వదు. కానీ ఈరోజు మాత్రం ఒక్క అరగంట లెగవడం వల్లే తొందరగా అయిందని నాకనిపిచ్చింది. ఇక్కడైతే పునుగులు నేను వేశాను గదా! అవన్నీ కాలిపోయినాయి. అవన్నీ పక్కకు తిప్పుకొని పొయ్యి మీదకైతే మార్చుకున్నాను. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, టమాటాలైతే పొయ్యి మీద పెట్టేసేసుకొని, ఇక కొంచెం ఆయిలేసుకొని మూతైతే పెట్టి, నేనింక మళ్ళీ అవి ఉడుకుతా ఉంటేలే మళ్ళీ వాడి దగ్గరే కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోయిద్ది. ఇంక అవన్నీ సిమ్‌లో పెట్టుకొని, మళ్ళా టమాటాలు, ఈ వంకాయలైతే తీసుకొనొచ్చి కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకైతే వంకాయ టమాటా కూరనమాట. ఇక ఆల్రెడీ ఎట్లా చట్నీ చేస్తాను గదా! ఇంకెక్కువ కూర ఎందుకులే అని ఒక పావు పైనే కొంచెం తక్కువగా అర కేజీకి తక్కువగా వంకాయలైతే తీసుకొని వంకాయ టమాటా కూర కోసమని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయ కూర ఇంట్లో కొంచెం సేల్ అవ్వడం కష్టం. అయినా సరే మరి తప్పదు గదా! ఉన్న కూరగాయలు అన్నీ వండాలి. ఎలా పారేయాలనిపించదు గదా! అందుకనే ఇక కొంచెం కూర, కొంచెం పచ్చడితో అడ్జస్ట్ అవుతారులే అని చెప్పేసేసి ఇక నేనైతే కూరైతే చేస్తున్నాను. ఎప్పుడు వంకాయలు తెచ్చినా సగం పుచ్చులు అయిపోయాయి. అలాంటిది ఈరోజు ఒక్క కాయే పాడైపోయింది. మిగతాయన్ని చాలా బాగున్నాయి. వంకాయలు కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇలా ఫ్రెష్‌గా ఉంటే కూర చాలా బాగా కుదిరిద్ది. ఇంక నేనైతే ఎప్పుడు వంకాయ కూర తాలింపు అనేది పెట్టనండి. ఇట్లా వంకాయ, టమాటా కట్ చేసుకొని డేషాలోకేసుకొని, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా నూనె వేసేసుకొని, ఇంక నేనైతే పొయ్యి మీద పెట్టేసేసుకుంటానండి. కూర అయితే అసలు ఎంత బావుంటదంటే అంత బావుంటది. తాలింపు కంటే కూడా ఇలానే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో గనుక ఇంకొక ములక్కాయ యేసుకుంటే ఉంటదండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అద్దిరిపోయిద్దనమాట. నాకైతే చాలా ఇష్టం వంకాయలో ములక్కాయ యేసుకొని కూర గనుక వండుకుంటే. నాన్ వెజ్ కర్రీస్ ఏం సరిపోతాయండి అంత టేస్ట్‌గా ఉంటాయి. ఎప్పుడన్నా నేను వంకాయ కూర చేశానంటే ములక్కాయ కంపల్సరీ ఉండాలి. కానీ ఈరోజు లేదు. సరే అడ్జస్ట్ అవ్వాలి గదా! ఇక అందుకని చెప్పి ఉన్న వాటితోనే సరిపెట్టేసేసాను. ఇగండి అన్నీ అయిపోయినాయి. పునుగులేసుకోవడం అవైతే పక్కన పెట్టాను. పచ్చడి ఒకసారి చూద్దామండి అసలు అది ఎంత వరకొచ్చిందో. పచ్చడైతే సరిగ్గా ఉడికిపోయినాయండి. ఇక చాలు ఈ మాత్రం ఉండాలి. లేదంటే పచ్చడి మరి గట్టిగా ఉంటది. వాటర్ అంతా ఇరిగిపోయిన దాకైతే అస్సలు ఉండకూడదు. టమాటా, పచ్చిమిరపకాయ పచ్చడిలో కొంచెం వాటర్ అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే రుబ్బుకున్నాం అనుకోండి కలిసిద్దనమాట. టేస్ట్ కూడా బావుంటది. ఆ టేస్ట్ వేరుగా ఉంటది. మరీ ఏగిపోయినట్టుగా చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటది. ఇది ఇంకో టేస్ట్ అనమాట. నేనైతే ఎప్పుడు కొంచెం అట్లా వాటర్ ఉంచుతాను. ఇంకైతే మనం కట్ చేసిన వంకాయలున్నాయి గదా! అన్నీ కలిపేసుకున్నాను. చక్కగా మూత పెట్టుకొని అవి గూడా పొయ్యి మీద పెట్టేసాను. అవి సిమ్‌లో ఉడుకుతా ఉంటాయి. ఈలోపు పచ్చడైతే రుబ్బుకుందామని చెప్పేసేసి కొంచెం ఉప్పేసేసి చక్కగా పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బి పడేసానండి. ఇక మనకి రోలే కావాలి, రోకలే కావాలని ఏమి ఉండదు. చక్కగా మెత్తగా రుబ్బుకొని ఇక పచ్చిమిరకాయలు పచ్చడి రెడీ అయితే మనకయిపోయింది. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను గదా! ఆ ఉల్లిపాయలు గూడా వేసేసి ఒక తిప్పైతే తిప్పుకొని పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్‌గా అయితే చున్నుల్లిపాయ ఎయ్యాలి. అది లేదని చెప్పి ఉల్లిపాయలైతే వేసుకున్నాను. ఉల్లిపాయలేసుకున్నా కూడా చాలా బావుండిద్దండి. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడికి వేరే టేస్ట్ వస్తదనమాట. ఇక్కడ పచ్చడి గూడా రెడీ అయిపోయిందండి. పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు గూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఏ కూర టేస్ట్ చేసినా చేయకపోయినా పచ్చడి రుబ్బుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలనిపించేది. అదేంటో తెలీదు. ఇక్కడ మనం పొయ్యి మీద వంకాయ టమాటా కూర పెట్టేసాం గదా! ఇది సిమ్‌లో పడేసి వదిలేసాము. ఈ లోపల చక్కగా ఉడికిందండి పచ్చడి రుబ్బుకునే లోపల. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాతో ఇట్లా మూత తీసి ఒక గంట పెట్టుకొని ఒక 2, 3 సార్లు ఇలా గనక తిప్పామంటే కూర మెత్తగా మెదిగిపోయిద్ది. ఇక మనము ఎంత పనైనా చేసుకోవచ్చు వంకాయ కూర పొయ్యి మీద పెట్టేసేసి. అంత తొందరగా అయిపోయిద్ది కూర గూడా. టేస్ట్ కూడా చాలా బావుండిద్ది ఇలా చేసుకుంటే. చూసారా అసలు చూడడానికి ఎంత బావుందో. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవాల్టికైతే వంట పని అయిపోయిందండి. అన్నం గూడా వండేసాను. పిల్లలకి టిఫిన్‌లు రెడీ చేశాను. కూర వండేసేసాను. ఇక నెక్స్ట్ వాళ్ళందరూ అయితే ఫ్రెష్‌గా స్నానాలు చేసి అయితే వచ్చారండి. ఇక్కడ నేను టిఫిన్ అయితే వాళ్ళకి పెడుతున్నాను. మా వారు, మా పాప, మా బుడ్డోడు అందరూ కూర్చున్నారు తినటానికి. వాళ్ళకైతే ఇక్కడ సర్వ్ చేస్తున్నాననమాట. నాకు ఈ ప్లేటు అని చెప్పుకుంటున్నారు. సరే ఎవడికి నచ్చిన ప్లేట్‌లో వాడికైతే ఏశాను. ఈ పెద్ద ప్లేట్ మా వారికి. ఇంక అందరికి చట్నీ వేశాను. మా చిన్నదానికైతే మమ్మీ నాకు కొంచెం చట్నీ ఎయ్యి అని చెప్తుంది. అందుకే దానికి వేసి వేయనట్టుగా కొద్దిగా చట్నీ అయితే వేశా. ఇక దాన్నే ఎంతసేపు అబ్బో మంట, అమ్మో మంట అని చెప్తుంది తినకుండానే. దాని మాటలు కూడా మీరు ఒకసారి అయితే వినండి. నేనైతే వినిపించాలనుకున్నా. అంత క్యూట్‌గా మాట్లాడిద్ది మా పాప. చాలా అంటే చాలా బాగా చెప్పిద్ది. తిందో పెట్టదన్ని ఒట్టి మాటలే. చూడండి ఒకసారి. పెట్టింది తినకుండా వాళ్ళు చేసి అల్లరి చూడండి ఒకసారి. చెప్పమ్మా. 2 తిన్నాసావా? సరే. ఎట్లా ఉంది నాన్న? చూపడం తినక తల్లికే
తిని చెప్పు చిన్నయ్య, తిని చెప్పు, తిని చెప్పవా? నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. ఇదిగో టిఫిన్ తినండి అని చెప్పి టిఫిన్ పెడితే వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందండి. ఇంక డైలీ ఇంతే. ఇక స్కూల్కి లేట్ అవుతున్నా సరే వాళ్ళ ఆటలు, వాళ్ళ పనులు, వాళ్ళ అల్లరే తప్పనిచ్చి మనది ఏది వినరు. నా వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.